మన రీతు గారికి, సంజన గారికి 12th వీక్‌లో భాగంగా నామినేషన్స్‌లో గొడవ అయితే అయ్యిందనమాట. బేసిక్‌గా మనకి అంటే నామినేషన్ ప్రాసెస్ తెలుసు కదా! బిగ్ బాస్ పిలిచారు. రీతు గారు కెప్టెను. ఆవిడకి ఎటువంటి సేవింగ్ పవర్ ఈ ఈ ఈ వీక్‌లో ఇవ్వలేదు కెప్టెన్‌గా. మీరు నామినేట్ చేయండి అన్నారు. సో, ఆవిడ ఇద్దరిని నామినేట్ చేద్దామని చెప్పి ఇద్దరు పేర్లు చెప్పింది, కళ్యాణ్ అండ్ సంజన. సో కళ్యాణ్ గారిని పక్కన పెట్టేస్తే సంజన గారిని నామినేట్ చేసింది. అండ్ ద రీజన్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఇదే, మీరు 5 స్ట్రామ్స్ వచ్చినప్పటి నుంచి నాకు అంతగా కనపడలేదు సంజన గారు అని అయితే ఆవిడ మాటని దానికి కన్క్లూజన్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడకి అర్థం చెప్తే కన్క్లూజన్ ఇస్తే దాన్ని ఆ విషయంగా ఆ పాయింట్ అయితే అందనమాట. ప్రోమోలో చూసినా మనకి ఇప్పుడు అది ఉంటుంది. అదే కాకుండా గొడవ మొదలయ్యాక అఫ్కోర్స్ ఒప్పుకుంటారు, రీతు గారు కూడా కొన్ని అంటే ఆడవడం డిస్కషన్ అదే అయ్యిందనమాట. అయితే ఇక్కడ సంజన గారు వచ్చేసరికి మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసే ఉంటారు, మీకు ఎంతో కొంత దాని మీద ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసుంటారు. సో మీకు ఐడియా ఉంటుంది కదా, చెప్తున్నా సింపుల్గా. సంజన గారు ఏం చేశారు, ఆవిడ కూడా డిఫైన్ చేసుకున్నారు, ఆవిడ మాట్లాడారు. కాబట్టి ఆవిడ మాట్లాడిన మాటల్లో 2-3 మాటలు కొంచెం వదిలేరనమాట. అంటే అంటే ఆవిడ ఇంటెన్షన్ ఇదేనా అవని ఏమంటే ఏమన్నారంటే ఇదే, నువ్వు డెమోన్తో నైట్ పక్కన కూర్చుంటున్నావు అంట అనుకుంటా. పడుకుంటున్నాను అనున్నారా ఏమో నాకు గుర్తులేదు బేసిక్గా. బట్ నువ్వు డెమోన్తో అంత క్లోజ్గా ఉండడం నాకు నచ్చలేదు, ఒకటే స్టేట్మెంట్ అది. ఆవిడ మెయిన్ పాయింట్ అదే అనమాట. ఆవిడ తర్వాత కూడా చెప్పారు, నాకు డెమోన్ రీతు అంత క్లోజ్గా ఉండడం, అంత పక్కన అట్లా రాసుకు పూసుకు తిరగడం, ఇట్లా పక్కన కూర్చోవడం మంచాల మీద, ఇదంతా నాకు నచ్చలేదు, ఒకే దుప్పటి కప్పుకోవడం. అంటే అది నేను కూడా చూశాను క్లిప్. రీతు అండ్ డెమోన్ పక్కనే మంచం మీద కూర్చుని ఒకే దుప్పటి కప్పుకున్నారు. అంటే కూర్చుని, నాట్ కూర్చుని పక్కనే కాలుకి ఒకటే దుప్పటి కప్పుకున్నారు. నేను కూడా చూశాను అదే ఎపిసోడ్లో. సో ఆవిడ అదే పాయింట్స్ మనం చూసి ఒక ఐడియా ఓకే ఇలా ఉంటున్నాను. ఆవిడ డైరెక్ట్గా ఆ కోపంలో, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆవిడ అనేసింది బయటికి, నువ్వు ఇట్లా ఉంటున్నావు డెమోన్తో, నాకు ఇలా ఉండే నచ్చట్లేదు అసలు అలా అంటున్నావు అని చెప్పి ఆవిడ అనేసింది ఒక మాట. ఆ మాట అనేటప్పటికి ఏంటంటే హౌస్ హార్మోని అంటే ఒక్కసారి షాక్ అయ్యారనమాట. ఏంటి ఇలా అనేసిందంటే అది అంటే బయటికి ఒకలా పోర్ట్రే అవుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి తర్వాత సంజన గారిని, ఇమాన్యుయల్ అందరూ అఫ్కోర్స్ అందరూ నువ్వు అన్నమాట తప్పు సంజన గారు, మీరు అన్నది చాలా తప్పు, మీరు వెనక్కి తీసుకోవాలంటే నేనెందుకు తీసుకోవాలి వెనక్కి, నేను ఏమైనా అబద్ధం చెప్పానా, నేను ఏమైనా తప్పు చెప్పానా, ఉన్నదేగా చెప్పాను. రోజు నేను బిగ్ బాస్ హౌస్లో చూస్తుండేగా చెప్పా, రీతు అండ్ పవన్ అట్లా క్లోజ్గా ఉండడం నాకు నచ్చట్లేదు, అట్లా కూర్చోవడం పక్కన రాసుకుపోవడం ఇట్లా నచ్చట్లేదు నాకు, ఉన్నదేగా చెప్పానని చెప్పి ఆవిడ వాళ్ళని కూడా ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళతో కూడా, మీరు అందరు తప్పు అన్న వాళ్ళతో. సో ఆ తర్వాత రీతు గారు ఏడ్చారు, ఇదంతా జరిగింది. మీకు ఇంతకంటే మీకు బాగా క్లియర్గా అర్థం అంటే ఎపిసోడ్ చూడడమే. నేను క్లియర్గా చెప్పాను లేదు, నాకు డౌట్, ఎందుకంటే నాకు కూడా గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ ద మ్యాటర్ ఈజ్ ఇది. ఓకే, సో ఇప్పుడు మీకు విన్నారు కదా. అండ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మన ఎవరైనా డిమోన్ పవన్ వెళ్ళి సంజన గారు మీరు అలా అనకూడదు, అంటే ఒక అమ్మాయిని అట్లా మీరు నాతో పక్కన అట్లా తిరుగుతుంది, కూర్చుంటుంది, ఇలా చేస్తుంది, మీరు నేషనల్ టెలివిజన్ అలా అనకూడదు, మీరు ఏ ఉద్దేశంతో అన్నా, మీరు ఎలా చెప్పాలని అన్నా సరే, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ మీరు అన్న టోన్కి, మీరు అన్న వాయిస్కి, అది బయటికి క్లిప్స్ బయట వీడియోలు అది వేరేగా పోర్ట్రే అయిపోతుంది ఒక అమ్మాయి కదా. సో అట్లా అనకూడదు, మీరు ఏమన్నా ఉంటే నాకు వచ్చి చెప్పచ్చు సైలెంట్గా ఉన్నప్పుడు కూర్చుని, కాబట్టి మీరు అట్లా అన్నం తప్పండి, మీరు వెళ్ళి సారీ చెప్పండి రీతుగా అన్నాడు పవన్. అయితే సంజన గారు నేను చెప్పను అన్నారు. నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పను, ఫస్ట్ ఆ అమ్మాయినే చెప్పాను, ఫస్ట్ ఆ అమ్మాయి మొదలెట్టండి. 6th వీక్ నుంచి నేను కనపడలేదు, 5 స్టార్ హౌస్ నేను కనపడలేనండి, నేను కనపడకుండానే ఇప్పుడు 12th వీక్ వరకు హౌస్లో ఉన్నానా, ఫస్ట్ రీతునే మొదలెట్టి నేను చెప్పను అంది. డెమోన్ రిక్వెస్ట్ చేశాడు, చెప్పనండి, వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇమాన్యుయల్ వచ్చాడు, ఇమాన్యుయల్ రిక్వెస్ట్ చేశాడు, అదే సంజన గారు మీరు చేసిన తప్పు సారీ చెప్పండి అని. నేను చెప్పను ఇమాన్యుయల్, నేను ఎందుకు చెప్పాలి, నేను ఏమైనా అబద్ధం చెప్పాను, ఏమైనా తప్పు చెప్పాను, నేను ఏమైనా చూడని చెప్పానా, నేను చూసిందే కదా, నేను చూస్తుండే కదా, నేను నిజమే కదా చెప్పాను అండి సంజన గారు. ఇమాన్యుయల్ అన్నాడు, అమ్మ మీరు చెప్పింది నిజమే ఒప్పుకుంటా, కాకపోతే మీరు అట్లా చెప్పడం అంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది, మీరు నామినేషన్స్లో ఉన్నప్పుడు అంత కోపంలో అట్లా అంత పెద్ద నోరు వేసుకుని అట్లా అనేసిస్తే బయటకి ఆ క్లిప్స్ అనేవి వేరేలా పోర్ట్రే అయిపోతాయి. తను ఒక అమ్మాయి కదా, మీరు అట్లా అనకూడదు, మీరు చెప్పింది రైటే ఒప్పుకుంటా, కానీ మీరు మంచిగా ఉన్నప్పుడు చెప్పాలి, కొంచెం ఒక మంచిగా అలా కూర్చున్నప్పుడు గొడవలు లేనప్పుడు అమ్మ రీతు కొంచెం ఇట్లా క్లోజ్గా ఉండకమ్మా, అట్లా మీరు చెప్పినా అది వేరే ఇలా ఉంటుంది తప్ప, మీరు నామినేషన్లో చెప్తే తప్ప మరి వేరే పోటీ నేను చెప్పను ఏమన్నా ఖచ్చితంగా చెప్పేసింది. ఇమాన్యుయల్, డెమోన్ అండ్ ఇంకొక 2 కంటెస్టెంట్స్ కూడా వెళ్ళి సంజన గారికి చెప్పారు సారీ చెప్పండి అని రీతుకి. ఆవిడ చెప్పనంది. నేను చూసిన ప్రకారం ఇప్పుడు శుక్రవారం కాబట్టి ఇప్పటికీ ఆవిడ
రీతు గారికి సారీ అయితే చెప్పినట్టు నేను ఏం చూడలేదు ఎపిసోడ్లో. సో అదనమాట, దీనికి కన్క్లూజన్ మన నాగార్జున గారు ఇస్తారు ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది. సో ఇప్పుడు మీరు ఈ వీడియో ఎక్కడ వరకు చూసుందంటే మీరు బిగ్ బాస్ ఫ్యాన్ అయ్యి ఆర్ మీకు ఈ బిగ్ బాస్ ఇష్యూ ఈ ఇష్యూ మీద మీకు ఒక ఐడియా ఉండో, లేదా మీరు ఎపిసోడ్ చూసి ఈ వీడియో చూసుంటారు. సో మీరు చూడకపోయినా నేను చెప్పాను కాబట్టి మీకు ఒక పర్సెంట్ అయినా అర్థమై ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, ఈ హోల్ ఎపిసోడ్లో ఎవరిది మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారు? సంజన గారు అలా రీతు గారిని ఆ మాటలు అనడం సంజన గారు చేసిన తప్ప, లేదా సంజన గారు రీతు గారిని అలా నామినేషన్స్లో భాగంగా ఆ మాటలు రీతు గారిని అనడం రైటా? సంజన గారు చూసింది అన్నారు, సంజన గారు నిజమే చెప్పారు, సంజన గారు రైటే చెప్పారని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అనేది జస్ట్ ఎక్కువ కామెంట్లు పెద్ద పెద్దగా రాసి కూడా మీకు అంటే మీ ఇష్టం రాస్తారండి. బట్ మీకు ఈజీగా ఉండగా చెప్తున్నా ఒకటే మాట, సంజన రైట్ అనేవాళ్ళు సంజన రైట్ అని పెట్టండి. సంజన చేసిన తప్పు, సంజన అలా అన్న తప్పు రీతుని అని అనుకునే వాళ్ళు సంజన రాంగ్ అని చెప్పి పెట్టండి. మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇవ్వండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై పెడతా, అది మీ ఇష్టం. బట్ ఈ రెండు మాత్రం బేసిక్గా ఒకటి మాత్రం పెట్టండి. సో చూద్దాం సంజన గారు రైట్ అని ఎంతమంది అనుకున్నారు, సంజన గారు రాంగ్ అని ఎంతమంది భావిస్తున్నారు అనేది. అండ్ ఇక్కడ రీతు గారు సంజన గారిని నామినేట్ చేసిన పాయింట్లు ఆర్ నామినేట్ చేసిన విధానం ఆర్ మీ 6th వీక్ నుంచి నాకు ఎక్కడా కనపడలేదు హౌస్లో, మీరు 5 స్టోన్స్ వచ్చినప్పటి నుంచి నాకు అనే కనపడలేదు సంజన గారు అని అన్న మాటలు రీతు గారిది రైటా ఆర్ రీతు గారు రాంగా అనేది కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమం రీతు గారిది అంత అవసరం ఉన్నా లేకపోయినా సంజన గారిది మాత్రం ఇంపార్టెంట్. సో ఆవిడ మాత్రం మర్చిపోకండి, ఆవిడ రైట్ చేసినా రాంగ్ చేసినా కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది రైట్ అంటారు ఎంతమంది రాంగ్ అంటారని. దీని మీద నాగార్జున గారు కన్క్లూజన్ అయితే కన్ఫామ్గా సాటర్డే ఇస్తారు, రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అది యాజ్ ఆఫ్ నౌ మనకి అంటే మీరు అడగచ్చు, నన్నే చెప్పచ్చు కదా, నేను ఎవరు ఇప్పుడు సంజన రైటర్ రాంగ్ సో రీతు రైటర్ రాంగ్ అని చెప్పేస్తే ఆయన అది కాదు, నేను అంత చెప్పను కూడా, ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నేను ఇప్పుడు ఒకటి రైట్ ఒకటి రాంగ్ అని అంటే మళ్ళీ నన్ను నువ్వు ఎందుకు రైట్ అన్నావు, నువ్వు అది ఎందుకు రాంగ్ అనుకుంటున్నాను మళ్ళీ నన్ను అనుకుంటారు. ఎనీవే నా ఒపీనియన్ చెప్పాలంటే చెప్తాను, బట్ ఈ వీడియోలో అయితే నేను ఇంకా ల్యాగ్ అయిపోతున్నా కాబట్టి చెప్పదలుచుకోలే. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను కామెంట్లో ఎవరిది ఎక్కువ వచ్చిందో చూద్దాము. అండ్ మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై కూడా పెడతాను అనమాట. సైన్ ఆఫ్ మీ TNR.